కాకినాడ జిల్లా జగ్గంపేట శ్రావణ మాసంలో అత్యంత వైభవంగా చేసుకునేటువంటి మార్వాడి కాశీ కావిడి యాత్ర సందర్భంగా ఆదివారం ఉదయం జగ్గంపేట రాజగోపాల స్వామి మందిరం నుండి ఇర్రిపాక భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయం వరకు నడుచుకుంటూ కావిడితో పాదయాత్ర చేశారు. భక్తి శ్రద్ధలతో ఎర్రిపాక భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి వారు భక్తి శ్రద్ధలతో మోసుకు వచ్చిన గోదావరి జలాలను ఎర్రిపాక మల్లికార్జున భ్రమరాంబిక అమ్మవారికి స్వామివారికి అభిషేకం చేశారు. మొక్కులను చెల్లించుకున్నారు. వీరికి రామవరం జంక్షన్లో తెలుగుదేశం రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు ఆడబాల వెంకటేశ్వరరావు వారికి వాటర్ బాటిల్స్, డ్రింక్స్ అందించారు. అనంతరం ఆడబాల వెంకటేశ్వరరావు మరియు నాయకులు కలిసి భక్తి శ్రద్ధలతో కావిడి యాత్రలో పాల్గొని కాశీ కావిడిని వారితో పాటు మోశారు. ఇక అనంతరం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఏర్పాటు చేసిన విందుకు హాజరై విందును స్వీకరించారు. కావిడి యాత్రను మనం దక్షిణ భారతదేశంలో కూడా ప్రతి హిందూ కుటుంబాల్లో, ప్రతి హిందూ బంధువర్గంలో తీసుకెళ్లి జాగృతి చేసి శివుని యొక్క ఆశీర్వాదం కోసం గోదావరి గంగా జలాలని మన జగ్గంపేట మార్వాడి సోదరులందరూ గంగా జలాలను కావిడి రూపంలో మోసుకుని ఇర్రిపాక శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి లింగానికి దేవస్థానానికి వెళ్ళి వాళ్ళ లింగానికి ఈ జలాలతో అభిషేకం చేసి అక్కడ కార్యక్రమం సంపన్నం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జగ్గంపేట నుంచి బయలుదేరిన కాడి నుంచి ఇర్రిపాక వరకు అన్ని వసతులు గౌరవనీయులు జ్యోతుల నెహ్రూ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఆయనకి మా మార్వాడి సమాజం తరఫున అందరి తరఫున చాలా ధన్యవాదాలు, కృతజ్ఞత.